మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని తగువారిపల్లి సచివాలయ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మే 21 నుండి జూన్ 21 వరకు కార్యక్రమంలో యోగా కార్యక్రమం అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమాల్లో సోమవారం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ ఆఫీసు నందు యోగా డే అవగాహన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తగ్గువారిపల్లి వైస్ సర్పంచ్ లోకనాథ నాయుడు, తగ్గువారిపల్లి సెక్రటరీ భాస్కర్, యోగా గురువు ప్రతాప్ చంద్ర నాయుడు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఈ ఆసనాలు వేయడం వల్ల మనసుకు ప్రశాంతత, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటుందని, వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించవచ్చని తెలియజేశారు. ఈ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అర్షియా, వెంకటేష్, ఉషా, రోజా రమణ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎమ్మెల్యేహెచ్పి దిలీప్, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, నాయకులు షబీర్, సోమో, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. చేతులు మధ్యలో చూడాలి, బాగా చేతులు పైకి లాగినట్టు. ఇది తాడాసన్. సాధారణమైన శ్వాస, గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ ప్రశాంతంగా చేయాలి. తర్వాత వృక్షాంశం చాలా బాగుంటుంది. చేయగలిగిన వాళ్ళు చేయలేని వాళ్ళు చేయకండి. మొదటి నేను చూపిస్తాను, మీరు అలా సైన్స్లో ఉండండి. వృక్షాంశం ఉంటే ఒక కాలు ఇలా పెట్టుకొని చేయగలిగిన వాళ్ళు చేద్దాం. ఓకే, సాధారణ वृक्षासन प्रकार एक तो होता काल एक काल यानी काल पर 2 3 4 ముందరికి చూడండి. ఒక కాల్ పైన ఉండండి. మీరు ఇక్కడ ధ్యాస పెట్టి ఇంటి ఉండగలుగుతారు. మన ధ్యాస పట్టుకుపోతే ఉండరు. అదనమాట. 1 2 3 4 5 ఓకే. మళ్ళీ రెండండి, ఒక కాల్ చేసి ఇంకొక కాల్ చేసి దానికి కోపం వస్తుంది. కాబట్టి ఏ పిడతా 2 3 4 వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు అందరూ. 1 2 3 4 5 వెరీ గుడ్, సూపర్. అందరూ చేశారు. అసలు చేయి తిప్పండి, మళ్ళీ గాలి పీల్చుకోండి. 2 3 గాలి వదులుతూ రైట్ వంగండి. ఎంత వంగగలుగుతారో అంత వంగాలి చక్కగా. ఎడం చెవు దగ్గర ఎడం చేయి ఉండాలి, కుడి మోకాల దగ్గర కుడి చేయి ఉండాలి. 4 5 6. ఇప్పుడు కుడి చెయ్యి 1 2 3. సాధారణమైన శ్వాస, గాలి నెమ్మది తీసుకొని వదులుకుంటూ ఇలా ఒక 2 minutes చేయాలి. 4 5 6 7 బాగా వంగాలి. మీకు వెనక పంచాయత్ ఆఫీస్ కనపడాలి, నాకు రోడ్డు కనపడాలి. పంచాయత్ ఆఫీస్ కనపడిందా? చెట్టు మాత్రం కనపడుతుందా?
ఇది నడుము నొప్పి ఉంటే పోతుంది. ఇది అర్థ చక్రాలు. ఇప్పుడు పాద హస్తాలు చేద్దాం. మీ పాదాల దగ్గర మీ చేతులు, మీ మోకాల దగ్గర మీ తల, మీ మోకాల దగ్గర మీ తల, భూములు తాకాలి చేతులు. ఎంత వంగగలుగుతారో అంతే వంగండి. మెడిటేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం కుర్చీలో కూర్చుంటే ఎడకాలు కానీ కుడికాలు పెట్టుకొని ఎడం చేతిలో కుర్చీ పెట్టుకొని ఇలా ప్రశాంతంగా నిటారుగా కూర్చొని రిలాక్స్గా చేసేదే మెడిటేషన్. ధ్యానం అంటే ఏదైనా ఒక విషయం పైన తదేకంగా ఆలోచించి పదే ఆలోచించి పెట్టి వంట చేయాలి. ఏదేమవుతుంది, చేతిలో ఏదో కాలుతుంది అనమాట, చేయకపోవడం జరుగుతుంది. అంటే దానిపైన ధ్యాస పెట్టి మనం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిపైన ధ్యాస పెట్టి పదే ఆలోచించి చేయడమే ధ్యానం అనమాట. ఆ విధంగానే మన ఈ హాస్పిటల్స్ మెడిటేషన్ మన సర్పంచులకు, వార్డు మెంబర్లకు, పోలీసు వాళ్ళకి అన్ని ఏకాగ్రత పెరిగితే మనం ఎక్కువ సమయం తీసుకునే పనిని తక్కువ సమయంలో చాలా బాగా చేయొచ్చు. పర్ఫెక్ట్గా ఆ పనిని మనము చేయగలుగుతాము. అలాగే మన సంఘంలో మన ఆలోచన భావాలు చాలా బాగుంటాయి. మన యొక్క క్రమశిక్షణ కానీ అన్నీ మనకు అనువర్తించినప్పుడు ఏమవుతుంది, సంఘంలో గౌరవం అనేది ఉంటుంది. సత్సంబంధ బాంధవ్యాలు మన ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ, మన ఊర్లో కానీ, సంఘంలో కానీ సత్సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా కోపము, ద్వేషము, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ పోతాయి. అంటే మన ఆలోచనలు, భావాలు చాలా బాగుంటాయి. అప్పుడు మనలో డెవలప్మెంట్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నిద్ర చాలా అద్భుతంగా వస్తుంది. మనం పని చేసినప్పుడు పని చేస్తాం, అలసిపోకుండా ఉంటాం ఈ ధ్యానం వల్ల. తర్వాత పనుకున్నామనుకో మంచి నిద్ర, సుఖమైన నిద్ర, చాలా హ్యాపీ నిద్ర కలుగుతుంది. ఇలాంటి అనేక రకాలైన లాభాలు ఈ ధ్యానం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే బాడీ బ్యాలెన్స్ అవుతుంది. మనం ముఖ్యంగా ఇవి షుగర్లు, బీపీలు ప్రతి ఇంట్లో నలుగురికి ఉంటాయి, ఇలాంటి ముగ్గురికన్నా ఉంటాయి, తక్కువ మాత్రం ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు అన్నీ పోతాయి. ఒకరు రాలేదు మాకు లేరు అంటే ఇంక రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అంటే బ్రహ్మ విష్ణు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.